ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ యాక్ట్ మీకోసం. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. వెల్కమ్ సుమన్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ.
నిజంగా ఒక మంచి డివైన్ ఫీల్ తెప్పించారు మా ఫ్రెండ్షిప్ డే రోజు. అఫ్ కోర్స్ తిరుపతి వర్డ్ చూడగానే తిరుపతి బాలాజీ ఫోటో గీస్తాను ఎక్కడో అందరికి చిన్న గెస్ ఉంది, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ హైలైట్ అండి. So now over to judges for expert comments. బాబు మోహన్ గారు, నిజంగా చాలా చాలా సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుపతిని వెంకటేశ్వర స్వామిగా మార్చడం, అమ్మ అక్షరాన్ని హార్ట్ గా మార్చడం, అక్కడ కూడా లవ్ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా క్యాజువల్ గా వేశారు, కానీ ఎంత న్యాచురల్ గా ఉన్నాయో మూడు కూడా, నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంద్రజ మ్యామ్. సుమన్ గారు, ఎంతో ఆత్మార్థత అంకిత భావం ఉంటే గాని ఇలాంటి బొమ్మలు గీయడం అస్సలు సాధ్యం కాదు. అమ్మ అనగానే ఆ హార్ట్ వేశారు చూడండి, అసలు వేరే లెవెల్. అమ్మ అనే ఆ ఫీలింగ్ ని ఎలాగో చూపించలేదు, ఇదే కరెక్ట్. ఇంతకంటే బెటర్ గా చూపించలేరు ఎవ్వరు కూడా. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. సో సుమన్ గారు, మీ జర్నీ గురించి ఒక 2 minutes. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సుమన్, మాది శ్రీకాకుళం డిస్టిక్. నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, కానీ కొన్ని పరిస్థితులు బాగలేక బయట దేశం వెళ్ళి జాబ్ చేసేవాడిని. అక్కడ కూడా కొంచెం టైం తీసుకుంటూ నేను అక్కడ ఆర్ట్ అనేది చేసుకునేవాడిని. ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో మాలాంటి సామాన్యులకి అవకాశం ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వెనుక చాలా సపోర్ట్ ఉంది, దాంతో పాటు నా తమ్ముడు సపోర్ట్ కూడా చాలా ఉంది. మా తమ్ముడిని స్టేజ్ పై అఫ్ కోర్స్, పిల్లలనుకుంటున్నాను. ఎక్కడ తమ్ముడు గారు ఎక్కడ? ఆల్ రైట్ సార్, రామప్రసాద్ గారు. థ్రిల్లింగ్ అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది. సీరియస్ గా వెయిట్ చేస్తున్నాం ఏం చేస్తాడా అని. పేర్లు రాసావు, అంత బానే ఉంది. అలాగా దేవుడి ఫోటో వచ్చింది, నెక్స్ట్ అమ్మ నా కూతురు, నెక్స్ట్ హార్ట్, చాలా సర్ప్రైజ్. మా శ్రీదేవిలో స్పెషల్ అదే. ఏమైనా మంచి టాలెంట్ ఉంటే తీసుకొచ్చి పెట్టే బాధ్యత మా శ్రీదేవి డ్రామా కంపెనీది. ఆల్ రైట్, థ్యాంక్ యూ పుష్ప గారు, థ్యాంక్ యూ. సుమన్ గారు, మీ పర్ఫెక్షనిస్ట్ పిక్చర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక మంచి బొమ్మ గీయండి. తప్పకుండా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. Sridevi Drama Company 250th special episode Akhanda Vijayam. ఒక షో 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తే విజయం, 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తే ఘన విజయం, అదే 250 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తే అఖండ విజయం. ఇదిగో ఈ 50 పట్టుకో, ఇదిగో ఈ 50 పట్టుకో. దేనికి? మీ ఇద్దరికి 250 శుభాకాంక్షలు. ఈ 250th ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు కాబట్టి ఏమైనా తీసుకొచ్చారా? నెల్లూరు నుంచి స్పెషల్ కేక్ నేను తీసుకొచ్చాను. కరి చేతిగా రాలేదు, నేను కూడా కేక్ తెచ్చి వచ్చాను, చాలా స్పెషల్ కేక్. ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ కేకే ఈ రోజు మనం 250th ఎపిసోడ్ స్పెషల్ కేక్ కింద కట్ చేయబోతున్నాం. అది కే ర్యాంప్, ఇది ఏ ర్యాంప్. రప్ప రప్ప సూపర్. ఇది ఆది మామ విజయం. అలా కాదు, ఆది మామ కలిపి కాదు. అయితే ఇది ఇంద్రజ అత్త జడ్జిమే. అలా కాదు ఇంద్రజ అత్త. ఏంటి మమ్మీ ఎవడీడు? నాన్ సద్దు. టూ 2.0 పర్ఫార్మెన్స్. అది కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. ఇంద్రజ గారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నీ వెనకోడి కష్టం పగోడికి కూడా రాకూడదు. మల్లెల వాన నాలోనా. భవానీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ అంటావా మామ, ఓ అంటావా మామ. నీకు దండవరా బాబు, ఎలా చేస్తున్నారా బాబు?
అంతా షేరింగ్ తుఫాను రేపింది. దబిడి 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 నీ చెయ్యే ఎత్తుబాలా ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా కళాకారులకు ఒక ధీమ, ప్రేక్షకులకు ఎంతో ప్రేమ పులకిస్తున్నది తెలుగు సీమ. దాని పేరే శ్రీదేవి డ్రామా. రష్మి, అసలు ఏందా వాయిస్? నీకు దేవుడు అట్టించాడు ఛాయిస్. నువ్వు మాట్లాడుతుంటే చూడు ఎక్కడా లేదు నాయిస్. ఏమంటారు బాయిస్? జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని. ఈ భారతం నడక నష్టపడిన ఒక సారథి నడిపించిన భారతం. ఈ మహాభారతాన్ని వీళ్ళందరితో క్రియేట్ చేసిన వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి. కళ అనే దానికి వైకల్యం లేదు, అలాగే కులమత భేదం కూడా లేదని నిరూపించిన హుస్నేన్ గారికి మాత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. This wheelchair should not be the symbol of disability, it should be the symbol of ability. వాళ్ళకి క్లాప్స్ కొట్టాలంటే ఇలా చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ అఖండ విజయం ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.